దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ఘనమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అదేంటంటే క్రైస్తవులకి వ్యతిరేకంగా ఒక న్యూస్ చాలా వేగవంతంగా ముందుకు వస్తుంది. అదేంటంటే ఛత్తీస్గఢ్లో మార్చ్ 1వ తారీఖున మారణకాండ జరగబోతుందా? ఇందులో నిజమెంత, అబద్ధమెంత? ఈ విషయాల్ని నేను మీకు వివరించడానికి ఇష్టపడుతున్నాను. గడిచిన కొద్ది రోజుల క్రితం హైందవ మతోన్మాద శక్తులందరూ కలిసి ఒక స్థలంలో కూడుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో అనేక విషయాలని వాళ్ళు చర్చించుకుంటూ పబ్లిక్గా, బహిరంగముగా కొన్ని మాటలు వారు చెప్పారు. ఆ మాటలన్నిటినీ జరిగించిన వాడు, ఆ చర్చకు పెద్దగా వ్యవహరించిన వాడు, ఆ మతోన్మాద శక్తులందరినీ ఒక దగ్గరికి ప్రోగు చేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఆ యొక్క సభ జరిగింది. ఆ సభకి చాలామంది కూడుకున్నారు. వీరంతా కూడా హైందవ భక్తులే, వారంతా కూడా క్రైస్తవేతరులే. క్రైస్తవులకు వ్యతిరేకముగా క్రైస్తవ్యాన్ని కుప్పకూల్చటానికి, క్రైస్తవ్యాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నించేటువంటి వారిలో కొందరు ఈ అవిముక్తేశ్వరానంద స్వామీజీ ఏర్పాటు చేసినటువంటి ఆ సభకి, ఆ మీటింగ్కి హాజరు అయ్యారు. అక్కడ కొన్ని మాటలు వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, క్రైస్తవులని మనము తరిమి కొట్టాలి, రోజు రోజుకి వాళ్ళు విస్తరిస్తున్నారు, వాళ్ళ వలన హైందవులకి చాలా నష్టం జరుగుతుంది, హైందవులు క్రైస్తవుల వైపు మరలిపోతున్నారు. ఈ విషయాలన్నీ మాట్లాడుకున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ప్రమాదకరమైన విషయాల్ని కూడా వారు లేవనెత్తారు. అవి ఏంటంటే, అవిముక్తేశ్వరానంద స్వామి అనే అతను ఒక మత పెద్దగా, మత గురువుగా లేదా పీఠాధిపతి అనుకుంటాను. ఆయనకు మరొక పేరుంది, కాంట్రవర్సీ స్వామి అని కూడా ఆయన అంటారు. ఆయన ఏది మాట్లాడినా కాంట్రవర్షియల్గానే మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అలా వైరల్ అవుతూ ఉంటాయి. ఆయన పలికే మాటలన్నీ కూడా, ఆయన ఉచ్చారణలన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా, కాంట్రవర్షియల్గా ఉంటాయి. అందుకే ఈ అవిముక్తేశ్వర స్వామికి కాంట్రవర్షియల్ స్వామి అని కూడా పేరు వచ్చింది. అయితే ఈయన మాట్లాడుతూ ఏదైతే ఈ హైందవ మతోన్మాద శక్తులందరూ కూడుకున్నారో ఆ మీటింగ్లో ఈ స్వామి మాట్లాడుతూ ఏమన్నాడంటే, 1000 लोग निकल के आ जाओ, निकलो, गौ हत्यारों को फांसी मत मांगो, खुद उनकी हत्या करो और अपने लिए फांसी मांगो। बाद में कानून करेगा कार्रवाई, पहले हमें करनी है। हमें उसको सबक सिखाना है, हाथ तोड़ना है, पैर तोड़ना है, जो करना पड़ जाए हमको करना होगा। तब जाकर ये अधर्मियों की आत्मा कांपेगी। इन्हें किसी चीज का भय नहीं है, मौत का भय तो होगा। किंतु एक सेना का विस्तार हो चुका है। 1 मार्च 2025 को रायपुर से विश्रामपुर मात्र 63 किलोमीटर है। हम कम से कम 5000 गौ सेवक सेविकाएं वहां पहुंच रहे हैं, पलायन कर रहे हैं। विश्रामपुर, जनकपुर, गणेशपुर, ये तीनों गांव में 4500 की जनसंख्या है, जिसमें एक भी हिंदू, एक भी सनातनी नहीं है, केवल और केवल ईसाई। ఛత్తీస్గఢ్ బైరాంపూర్ ప్రాంతంలో 3 గ్రామాలు ఉన్నాయి. ఆ 3 గ్రామాల్లో మొత్తం క్రైస్తవులే, హిందువులు, ముస్లింలు ఎవరు లేరు. అయితే ఆ 3 గ్రామాల క్రైస్తవుల్ని మనం టార్గెట్ చేద్దాం. ఆ 3 గ్రామాల క్రైస్తవులలో కూతుళ్ళని, కోడళ్ళని, వాళ్ళని బహిరంగముగా, నగ్నంగా, ఒంటి మీద నూలు పోగు లేకుండా బట్టలు ఊడదీసి బహిరంగముగా వారిని ఊరేగించి
వారిని అత్యాచారం చేసి రేప్ చేసి వాళ్ళని చంపుదాము. ఎవరైనా వారి తండ్రులు కానీ వారి అన్నదమ్ములు కానీ పరాయి మగవాళ్ళు కానీ దీన్ని అడ్డుకోవటానికి ఎవరైనా వస్తే వాళ్ళ కాళ్ళు నరికేద్దాం, వాళ్ళ చేతులు నరికేద్దాం, వాళ్ళని చంపేద్దాం. ఈ 3 గ్రామాల్లో ఛత్తీస్గఢ్ బైరాంపూర్ ప్రాంతంలో ఉన్న ఈ 3 గ్రామాలని తగలబెట్టేద్దాం, క్రైస్తవుడిని లేకుండా చేద్దాం అని ఈ అవిముక్తేశ్వరానంద స్వామి సిగ్గులేని కొన్ని మాటలు ఆయన పలికాడు. మనిషి అన్నవాడు ఎవడు అలా మాట్లాడు. భారతదేశంలో దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. మనుషుల్ని మనుషులుగా ప్రేమించలేని ఈతగాడు ఎలా స్వామి అయ్యాడో నాకు అర్థం కావట్లేదు, ఎలా మత గురువు అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. తోటి మనిషిని మనిషిగా చూడలేని మీరు ఎలా, అసలు మీరు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఇంకేదైనా తింటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ 3 గ్రామాల క్రైస్తవుల ఆడవాళ్ళని నగ్నంగా బహిరంగముగా ఊరేగించి అత్యాచారం చేసి వాళ్ళను చంపి మగవాళ్ళ కాళ్ళు చేతులు నరికి ఊరంతా గ్రామాలన్నిటి కూడా నిప్పంటించి తగలెట్టేసి బూడిద చేద్దాం, క్రైస్తవులను లేకుండా చేద్దాం. అది వీరు మాట్లాడినటువంటి విషయాలు. అయితే ఆయన మాట్లాడిన తర్వాత మరొక వ్యక్తి కూడా మాట్లాడాడు. అతను పేరు ఆదేశ్ సోని. అవిముక్తేశ్వరానంద స్వామి మాట్లాడాడు. ఆయన తర్వాత ఆదేశ్ సోని అనేటువంటి అతను మాట్లాడాడు. ఆయన తర్వాత మరికొందరు మాట్లాడారు. వీరు మాట్లాడిన మాటలు అంతా కూడా క్రైస్తవులకి వ్యతిరేకముగా, అల్టిమేట్గా క్రైస్తవులని మనము తరిమి కొట్టాలి, క్రైస్తవులని చంపాలి, వాళ్ళని నానా హింసలు పెట్టాలి అని వీరు మాట్లాడుతూ అనేక మతోన్మాదులకి, ఎక్కడెక్కడైతే క్రైస్తవులకు విరోధులు ఉన్నారో, ఎక్కడెక్కడైతే బైబిల్ అంటే గిట్టని వాళ్ళు ఉన్నారో, ఎవరెవరికి యేసు క్రీస్తు ప్రభువుల వారంటే నచ్చదో, ఎవరెవరికి సువార్త ప్రకటించే సేవకులు నచ్చరో వాళ్ళందరికీ వీళ్ళు బహిరంగముగా పిలుపునిచ్చారు. దేనికి పిలుపునిచ్చారు అంటే ఆ ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బైరాంపూర్ అనే ప్రాంతంలో ఉన్న ఆ 3 గ్రామాల క్రైస్తవుల ఆడవాళ్ళని బహిరంగముగా నగ్నంగా ఊరేగించి చెరిచి చంపటానికి పిలుపునిచ్చారు. క్రైస్తవులంటే గిట్టని ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా మీరు రావచ్చు, మనమందరం కలిసి కట్టుగా చేయి కలుపుదాము, మనమంతా కూడా క్రైస్తవులకు వ్యతిరేకముగా పోరాడి వాళ్ళని నానా హింసలు పెట్టి వాళ్ళని చంపి వాళ్ళని దాడి చేద్దాం, వాళ్ళ మీద మారణకాండ జరుపుదాము అని పిలుపునిచ్చి దానికి ఒక తారీఖును కూడా ఫిక్స్ చేశారు. ఆ తారీఖు మార్చ్ 1వ తారీఖు. ఈ సంవత్సరం మార్చ్ 1వ తారీఖు, ఈ 2025 మార్చ్ 1వ తారీఖు. కరెక్ట్గా ఇంకా 20 రోజులుంది. అయితే ఈ మారణకాండకు అనేకులకు పిలుపునిచ్చారు. వీరు ఇది రహస్యంగా జరిగిన వేదికలో మాట్లాడారా? కాదు, బహిరంగముగా అందరూ మీటింగ్ పెట్టుకొని వీరు మాట్లాడిన మాటలకు కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వైరల్ అవుతున్నాయి. వీరి మాటలు చాలామంది వింటున్నారు, చాలామంది స్పందిస్తున్నారు, చాలామంది బాధపడుతున్నారు. నాకు అనిపించే విషయం ఏంటంటే, ఇంత దుర్మార్గముగా మానవత్వాన్ని కూడా మర్చిపోయి మృగాల కంటే హీనంగా మారిపోయి అంత కఠినంగా తోటి మనుషులని హింసించటానికి వీళ్ళు ఇంత బహిరంగముగా చర్చా వేదికను పెట్టుకొని మాట్లాడుతుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? చట్టాలు ఏం చేస్తున్నాయి? వీరి మాటలు వింటున్నటువంటి చట్టం ఎందుకు మౌనం వహిస్తుంది? ఎందుకు అధికారులు మౌనం వహిస్తున్నారు? ఎందుకు వీరి మీద యాక్షన్ తీసుకోవట్లేదు? నాకైతే అర్థం కావటం లేదు. కేవలం మోడీ గారి యొక్క
బీజేపీ ప్రభుత్వపు అధికారాన్ని అడ్డు పెట్టుకొని మా వెనకల బీజేపీ ప్రభుత్వం ఉంది అన్నటువంటి ధైర్యముతో వీరు మాట్లాడుతుంటే చట్టం కూడా ఎలాంటి చర్య వీరి మీద తీసుకోకుండా అలా నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉండటం నిజంగా ఆశ్చర్యానికి మనల్ని అందరినీ కూడా గురి చేస్తుంది. వీరు ఇలాంటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు, మా మీద ఎవరు యాక్షన్ తీసుకోలేరు, మమ్మల్ని ఎవరు జైల్లో పెట్టలేరు, మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నటువంటి ఆ భయం లేని తనమే ఈరోజు ఈ స్థాయికి వీరిని దిగజార్చింది. వీరు అనుకుంటున్నారు మేము చేసేది మంచి పనేలే అని. వీరు పిలుపునిస్తూ అనేక క్రైస్తవేతరులకి, మతోన్మాదులకి పిలుపునిస్తూ అంటున్నారు, మీరు రావాలి అనుకుంటే ఈ క్రైస్తవుల మీద ఛత్తీస్గఢ్లో బైరాంపూర్లో దాడులు చేయటానికి మీరు రావాలి అనుకుంటే చచ్చిపోవటానికైనా చంపటానికైనా తెగించిన వాళ్ళు మాత్రమే రండి అని కూడా సిగ్గు లేకుండా పిలుపునిచ్చారు. ఏమని? చంపటానికైనా చచ్చిపోవటానికైనా తెగిస్తేనే మీరు బయలుదేరి ఇందులో పాల్గొనండి, ఈ పోరాటంలో పాల్గొనండి అని ఆ అవిముక్తేశ్వరానంద స్వామి పిలుపునిచ్చారు. ఎందుకు సార్ కాషాయపు వస్త్రాలు వేసుకొని మీరు మాంసం తినరు, మీరు వెజిటేరియన్స్, పూర్తిగా మొక్కల్ని, ఆకుల్ని, అలమల్ని తింటారు, మంచిదే. మీరు నాన్ వెజిటేరియన్ తిననప్పుడు ఎందుకు నాన్ వెజిటేరియన్ ఆలోచనలు వస్తాయి? మీరు ఒక జంతువుని హింసించటానికి ఇష్టపడరు, ఒక కోడిని చంపి తినటమే పాపం అంటారు, మంచిదే. అహింసావాదం మంచిదే. మరి మనిషిని చంపమని ఎలా పిలుపునిస్తారు? మనుషులను చంపుదాము రండి అని ఎలా పిలుపునివ్వగలుగుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. అయితే ప్రధానమైన విషయం ఏంటంటే, ఎందుకు ఆ గ్రామస్తులు, ఆ గ్రామాల్లో ఉన్న క్రైస్తవులు చేసిన తప్పేంటి? వీళ్ళకు కోపం తెప్పించే పని క్రైస్తవులు ఏదైనా చేశారా, లేదా వీళ్ళని నష్టపరిచే విధంగా వాళ్ళు ప్రవర్తించారా, లేదా వీళ్ళ కుటుంబీకులను కానీ, వీళ్ళ మతాన్ని కానీ, వీళ్ళ దేవుళ్ళని కానీ ఏదైనా అవమానకరంగా ఆ ఛత్తీస్గఢ్ బైరాంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ క్రైస్తవులు ఏమైనా వీళ్ళకు కీడు కలిగే విధంగా, బాధ కలిగే విధంగా ప్రవర్తించారా అంటే అవి ఏవి కారణాలు కాదు. ఒకవేళ ఆ గ్రామాల్లో ఉన్న క్రైస్తవులు తప్పు చేస్తే శిక్షకు పాత్రులే, కానీ వాళ్ళు తప్పు చేయలా, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళని చంపాలనుకుంటున్నారు, క్రైస్తవుల్ని చంపాలి అనుకుంటున్నారు. కారణాలు ఏంటంటే, ప్రథమ కారణం ఏంటంటే, మేము మా గోవుని సంరక్షించుకోవాలనుకుంటున్నాము, మేము గోవులని పూజిస్తాము, ఆవు మాకు మాత, మేము గోమాత అంటాం. మేము మాతగా కొలిచే, మేము దేవునిగా కొలిచే, మేము భక్తి చేసే, మేము పూజలు చేసే మా గోమాతల్ని, మా ఆవులని మీరు చంపుకొని తింటున్నారు, క్రైస్తవులు చంపుకొని తింటున్నారు. కాబట్టి మాకు ఇంతకు మించి వేరే అవకాశం లేదు, ఇంతకు మించి మేము ఇక చేయటానికి మా చేతుల్లో ఏమి లేదు. మా గోవులని మేము కాపాడుకోవాలి అంటే, మా ఆవులని మేము రక్షించుకోవాలి అంటే, ఇక మీదట మా ఆవులను మీరు చంపి తినకూడదు అంటే మేము మిమ్మల్ని చంపాలి. మా గోవులని మీరు వధిస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని వధిస్తాము. కారణమైతే ఇదే వీళ్ళు చూపిస్తున్న ప్రధాన కారణం. ద మెయిన్ అండ్ ఫస్ట్ రీజన్ దే హ్యావ్ డిసైడెడ్ టు కిల్ క్రిస్టియన్స్ ఈజ్ దే ఆర్ కిల్లింగ్ కౌస్. గోవులను వధిస్తున్నారు కాబట్టి క్రైస్తవులు, మేము క్రైస్తవులను వధిస్తాము అని వీరు ప్రధాన కారణంగా గోవులను చూపిస్తూ ఉన్నారు. అయితే నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, క్రైస్తవులు గోవులు తింటారు, మాంసం తింటారు, బీఫ్ తింటారు అని మీరు అంటున్నారు కదా, క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద మీరు పడి ఏడుస్తారు. నిజంగా మీరు గోవులని సంరక్షించుకోవాలి అంటే, మీ ఆవులని మీరు కాపాడుకోవాలి అంటే, ఒకవేళ క్రైస్తవులే కనుక తింటుంటే మీరు ఏం చేయాలి? గవర్నమెంట్కి పిటిషన్ వేసుకోండి సార్, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. గవర్నమెంట్ చట్టం ఒకటి ఉంది కదా, అది ముందుకు వస్తుంది.
వచ్చి గోవులని ఎవరు చంపకూడదు, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ గ్రామానికి సంబంధించిన వాడైనా గోవులని చంపకూడదు, గోవులని వధించకూడదు, గోవులని తినకూడదు. గోమాంసం తినటం చట్టరీత్యా నేరం అన్నటువంటి అది తీసుకురండి, గవర్నమెంట్లో తీసుకురండి. తీసుకొని వస్తే అప్పుడు కూడా గోవులని ఎవరైనా వధిస్తే, చంపితే అప్పుడు కూడా చట్టాన్ని మీరి గవర్నమెంట్ని అగౌరవపరిచి ప్రభుత్వానికి విధేయులుగా కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గోమాంసాన్ని తినకూడదని చెప్పినా కూడా తింటే మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చు. వాళ్ళకి శిక్ష వేయచ్చు, లేదా పనిష్మెంట్ వేయచ్చు, లేదా ఫైన్ వేయచ్చు, ఏదైనా చేయొచ్చు. ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క అలవాట్లని మార్చటానికి, వాడి తిండిని మాన్పించటానికి, వాడు చేసే పనులలో నుంచి వాడిని డైవర్ట్ చేయటానికి చట్టం ఉంది, ప్రభుత్వాలు ఉన్నాయి, వారున్నారు మనిషిని చక్కబెట్టడానికి. ఇప్పుడు గోమాంసం తినటం మీకు నచ్చటం లేదు, హైందవులకు నచ్చటం లేదు, యాక్షన్ తీసుకోమని గవర్నమెంట్కి పిటిషన్ వేయండి. గోమాంసం తినటం తప్పు అని చెప్పండి. ఎందుకు తింటారు? నాకు తెలిసినంత వరకు, ఒక క్రైస్తవుడిగా నాకు తెలిసినంత వరకు క్రైస్తవులు గోమాంసాన్ని తినరు. ఆవు మాంసాన్ని మేము తినము. ఎందుకు తెలుసా? ఆవులని వధించరు ఎక్కడ కూడా. నేను చాలా చోట్ల చూశాను, చాలా గ్రామాల్లో చూశాను. వాళ్ళు తినేది ఏంటంటే దున్నపోతు మాంసాన్ని తింటారు, దాన్ని బీఫ్ అని అంటారు. వాళ్ళు ఆవుని తినరు సార్. నేను చెప్తున్నా, చూసినవన్నీ నేను చెప్తున్నా. ఆవుని వధించరు క్రైస్తవులు, ఆవు మాంసాన్ని తినరు. ఈ దున్నపోతు మాంసం అంటారు, బీఫ్ అంటే దున్నపోతు, దాన్ని తింటారు. ఆవు మాంసాన్ని తినరు. నాకు తెలిసినంత వరకు ఆవు మాంసాన్ని తినరు. ఇప్పుడు మీరు చెప్తున్న ఛత్తీస్గఢ్లోని బైరాంపూర్ ప్రాంతంలో ఉన్న ఆ 3 గ్రామాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా నాకు తెలిసి ఆవు మాంసాన్ని వాళ్ళు కూడా తినరు. దున్నపోతు మాంసం, బీఫ్ అంటే దున్నపోతు మాంసం, ఆవు మాంసం కాదు, దాన్ని వాళ్ళు తింటారు. ఒకవేళ మీకు నచ్చని విధముగా ఆవు మాంసమే తింటున్నారనుకుందాం అక్కడ వాళ్ళు. అలాగనుకుంటే ఆవు గొప్పనా, మనిషి గొప్పవాడా? ఆవు ప్రాణం విలువైందా, మనిషి ప్రాణం విలువైందా? మనిషి ప్రాణమే విలువైంది కదా ఆవు ప్రాణం కంటే కూడా. వాళ్ళని పనిష్ చేయండి తింటే. క్రైస్తవులైనా, ముస్లింలైనా, హైందవులైనా, ఎవడైనా ఒకవేళ గోమాంసం తినటం తప్పు అన్న తర్వాత కూడా చట్టానికి వ్యతిరేకంగా గోమాంసాన్ని తింటే వాళ్ళని పనిష్ చేయండి, శిక్షించండి, ఫైన్ వేయండి, ఒక 10 రోజులు జైల్లో పడేయండి, తీసుకుపోయి బుద్ధి చెప్పండి. మార్చుకుంటారు, మానుకుంటారు కదా. ఎన్నో విధాలుగా ఉన్నాయి ఒక మనిషిని మార్చడానికి. అంతేకాని మీరు ఆవుల్ని చంపితే మేము మిమ్మల్ని చంపుతామనటం ఎంతవరకు కరెక్టు? అసలు వీళ్ళ యొక్క బుద్ధిహీనత ఏంటో తెలుసా? వీళ్ళ మూర్ఖత్వం ఏంటో తెలుసా? ప్రధానమైన కారణం గోవుని చూపిస్తున్నారు, కానీ మా గోమాతను మేము రక్షించుకోవటానికి ఈ మారణకాండ చేస్తున్నామని పిలుపునిస్తున్నారు మార్చి 1వ తారీఖున. కానీ వీళ్ళ ఉద్దేశం గోవులని కాపాడుకోవటం కాదు. వీళ్ళ ఉద్దేశం క్రైస్తవులని భారతదేశంలో లేకుండా తరిమి కొట్టడం. అంతా చిన్నపిల్లలు ఎవరు లేరు సార్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి తెలుసు మీకు కావాల్సింది గోవులను రక్షించుకోవటం కాదు, మీకు కావాల్సింది క్రైస్తవులని దేశంలో లేకుండా వెళ్ళగొట్టడం. గడిచిన దినాల్లో 1-2 సంవత్సరాల క్రితం మణిపూర్ సంఘటన జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు మాకు. మణిపూర్లో కూడా ఇలాగే ఆడవాళ్ళని, స్త్రీలని నగ్నంగా ఒంటి మీద నూలిపోగు లేకుండా బహిరంగంగా మగవాళ్ళందరూ కలిసి రోడ్ల మీద ఊరేగిస్తూ ప్రైవేట్ పార్ట్లను టచ్ చేసుకుంటూ చాలా అసలు ప్రపంచమే చూసి కన్నీళ్ళు కార్చింది, ప్రపంచమే ఏడ్చింది. ఆ పరిస్థితుల నుంచి మీరు మనుషుల, పశువులారా? మీకు అమ్మలు లేరా? మీకు చెల్లెళ్ళు లేరా? మీకు కూతుర్లు లేరా? ఒక ఆడదాన్ని, ఒక స్త్రీని, ఒక మహిళని పట్టుకొని అంత దారుణాతి దారుణంగా నగ్నంగా ఊరేగిస్తున్నారే, అవమానపరుస్తున్నారే. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఏదుందని ప్రపంచమే తలబాదుకొని ఏడ్చారు. అంత భయంకరంగా మణిపూర్లో సంఘటన జరిగితే అప్పుడు కూడా గవర్నమెంట్ నోటి మీద వేలేసుకొని మౌనం వహించింది. ఈరోజు మరలా అది చూసినటువంటి వీళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ప్లాన్ చేస్తున్నారు మారణకాండ కోసం.
మణిపూర్లో జరిగిన సంఘటన యాజ్ ఇట్ ఈస్గా అంతకు మించి రిపీట్ చేయటానికి ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఈ మతోన్మాదులందరూ మూకుమ్మడిగా ప్లాన్ చేస్తున్నారు. అనేక మతోన్మాదులని రమ్మని పిలుపునిస్తున్నారు. దే ఆర్ ఇన్వైటింగ్ హూ ఆర్ యాంటీ టు ద క్రైస్ట్, క్రీస్తుకి ప్రతికూలంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. రండి, చచ్చిపోనికని సిద్ధపడదాం, చంపటానికని సిద్ధపడదాం, మీరు రండి కలిసి కట్టుగా చేద్దామని చెప్పి వీళ్ళంతా కూడా మార్చి 1వ తారీఖున డేట్ ఫిక్స్ చేసుకొని మరి సిద్ధపడుతున్నారు. దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్. ఆ గ్రామస్తులని, ఆ క్రైస్తవుల్ని చంపటానికి. మీకు లేరట్రా ఆడవాళ్ళు? మీకు జన్మనిచ్చింది ఒక ఆడదే కదా. మీ అమ్మ, మీ భార్య, మీ చెల్లెళ్ళు, మీ కూతుర్లు ఉన్నారే, ఒక ఆడదాన్ని నగ్నంగా ఊరేగించాలనే ఆలోచన నీకు రావటమే అక్కడే నువ్వు ఒక క్రిమినల్ అని అర్థమవుతుంది. ఈ స్వామీజీగా బ్రతుకుతున్నాడు, కాషాయపు వస్త్రాలు వేసుకొని చేస్తున్నాయో, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో, ఎక్కడ మనం బ్రతుకుతున్నాం? మనం బ్రతుకుతుంది భూమి మీదనేనా, మనుషుల మధ్యలోనేనా అని సందేహం కలుగుతుంది. పశువుల కంటే హీనంగా తయారైపోతున్నారు ఈరోజు మనుషులు. మరి ప్రాముఖ్యంగా అందరికీ ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, మరి మార్చి 1వ తారీఖున ఆ మారణకాండ జరగబోతోందా అంటే నేను చెప్తాను, ఏం జరగదు, ఏమి జరగదు. ఇలాంటి వాళ్ళు 100 మంది వస్తారు, ప్రయత్నం చేస్తారు. క్రైస్తవులను చూసి ఎందుకు మీకు అంత చులకన భావమో తెలుసా? మేము మీకులాగా దాడికి ప్రతి దాడి చెయ్యం కాబట్టి. చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు, కంటికి కన్ను, పంటికి పన్ను అన్న పాత నిబంధము సిద్ధాంతం మాకు కూడా ఉండుంటే, మీరు ఇచ్చినట్టుగా పిలుపుని మేము కూడా పిలుపునిచ్చి క్రైస్తవులమందరం మూకుమ్మడిగా చెయ్యి కలిపి మీకు ప్రతిదాడి మేము చేసేవాళ్ళం. కానీ మా క్రీస్తు యేసు ప్రభులు వారు మాకు నేర్పించింది ఏంటో తెలుసా? ప్రేమతత్వం. ఎవడైనా ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించమన్నాడు నా యేసయ్య. దాన్ని బట్టి మేము మౌనంగా ఉంటున్నాం. కేవలం దాన్ని బట్టి. మా మౌనం మీకు చేతకానితనం అవుతుంది, మా ప్రేమ మీకు అసమర్థత అయిపోయింది, మా మంచితనం మీకు చులకనగా మిగిలిపోతే మేమేం చేయలేం. కానీ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరెవరైతే ఈ మారణకాండ జరిగించాలని ఆ ఛత్తీస్గఢ్ గ్రామాలలో ఉన్న స్త్రీలని అవమానపరిచి అత్యాచారం చేసి చంపాలని కుట్రపూరితంగా ప్రయత్నాలు చేస్తున్నారో, మా దేవుడు మా వెనకున్నాడు. మేము మీ మీద దాడి చేయం, మేము మీ ఇళ్ళ మీదకి రాం, మేము మీ ఊర్లోకి రాం, మేము మీ మీద తిరుగుబాటు చేయం. కానీ మా పక్షమున యుద్ధం చేసేవాడు మా దేవుడు, మా తరపున నిలబడేవాడు మా దేవుడు. మా అండ, మా కొండ, మా కోట, మా ధైర్యం, మా నిబ్బరం, మా అవన్నీ కూడా మా దేవుడే. మేము సైలెంట్గా ఉంటాం, కానీ నా దేవుడు సైలెంట్గా ఉండడు. నా దేవుడు సైలెంట్గా ఉండడు. మీకు, మీ కుటుంబాలకు, మీరు నివసిస్తున్న ఇళ్ళ మీదికి, మీ ఊళ్ళ మీదికి నా దేవుడి ఉగ్రత విడుదలైతే తట్టుకోవడం మీ తాత ముత్తాతల తరం కూడా కాదు. ఏ ఒక్కడు ఏ అవధూతేంద్ర, ఏ అవిముక్తేశ్వరానంద స్వామి కాదు, ఆదే సోని కాదు, మీ వెనక ఇంకొక 1,00,000 మంది ఉన్నా నా దేవుడు కనుక ఉగ్రతని కుమ్మరిస్తే మమ్మల్ని సైలెంట్గా ఉండమన్నాడు మా దేవుడు. మీరు సైలెంట్గా ఉండండి, యుద్ధం మీది కాదు నాది అన్నాడు మా దేవుడు. కేవలం దాన్ని బట్టి మేము భరిస్తున్నాం, మేము సహిస్తున్నాం, మేము ఓర్చుకుంటున్నాం. క్రైస్తవులకు ఉన్నంత సహనం ఏ ఒక్కరికి కూడా లేనేలేదు. మాకు సహనం ఉంది. మీరు మీ గ్రామాలకి మేము వచ్చి స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు మా సేవకులు పేడ నీళ్ళు చల్లితే తుడుచుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు మా క్రైస్తవులు. అది మా సహనం. మీరు మమ్మల్ని తరమ కొడితే సైలెంట్గా వెళ్ళిపోయాం, అది మా సహనం. కానీ మేము ఊరుకున్నాం కదని చెప్పి మా దేవుడు ఊరుకోడు. నా దేవుడి చేతిలో పంచభూతాలు ఉన్నాయి, ప్రకృతి ఆయన ఆయుధం. నా దేవుడు కన్నెర్ర చేస్తే భూమి మీద నిలవటానికి నీకు చోటు ఉండదు. నువ్వు ఉన్న స్థలంలోని కుప్పకొలిపోతావు, ఉన్న దగ్గరే గుండె ఆగిపోద్ది, ఉన్న పాటుగా శిపించబడతావు, నశించిపోతావు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఈ దాడికి ఎవరెవరైతే పాల్గొనాలనుకుంటున్నారో, ఈ ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖున చేయాలన్న మారణకాండలో ఎవరెవరైతే పోదామని ఆలోచిస్తున్నారో జాగ్రత్త. నా దేవుడున్నాడు, జాగ్రత్త. ఆయన ఉగ్రత కురిపిస్తే మసైపోతారు, బూడిదైపోతారు. ఆయన ఉగ్రతను భరించడం ఎవ్వడి వల్ల కాదు. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా.
మీరు చేస్తారా? దాడి చేస్తారు, చేయండి చేయండి. ఎలా చేస్తారు? అదే ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల్ని గత కొన్ని సంవత్సరాలుగా ఛత్తీస్గఢ్ మన భారతదేశంలో మనకున్నటువంటి ఆ దుస్థితి ఏంటో తెలుసా? భారతదేశంలో మొదటి స్థలం ఉత్తరప్రదేశ్. క్రైస్తవులకు వ్యతిరేకంగా క్రైస్తవుల్ని దాడి చేస్తూ, సేవకుల్ని రాళ్లతో కొడుతూ, చంపుతూ, సంఘాలని కూలుస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంటే ఛత్తీస్గఢ్ రెండవ స్థానంలో ఉంది. ఛత్తీస్గఢ్ రెండవ స్థానంలో ఉంది. గతంలో కూడా గడిచిన సంవత్సరాల కాలంలో ఎన్నో సందర్భాల్లో ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో సంఘాలని కూలగొట్టారు, సేవకుల్ని కొట్టారు, బైబిల్ని చింపేశారు, సువార్త సభల్ని ఆపేశారు, సంఘాల్ని మూయించేశారు, ఎన్నెన్నో చేస్తున్నారు. కానీ దేవుని మాట ఆగిపోయిందా? దేవుని ప్రేమ ఆగిపోయిందా? సువార్త ప్రకటించే సేవలకు ఆగిపోయారా? మీరు ఆ 3 గ్రామాల ప్రజల్ని తగలబెట్టినా సత్యాన్ని మీరు తగలబెట్టలేరు సార్. నడి వీధుల్లో బహిరంగముగా ఒంటి మీద బట్ట లేకుండా ఆడవాళ్ళను ఊరేగించవచ్చు, కానీ ఆ ఆడవాళ్ళ మనసులో ఉన్నటువంటి క్రీస్తు ప్రేమని మీరు చెరచలేరు. గుర్తుపెట్టుకోండి. మీ ద్వారా హింసించబడితే అది మాకు దేవుడిచ్చిన ధన్యతగా మేము భావిస్తాం. నా దేవుడు తప్పిస్తాడని నమ్ముతాం. తప్పించకపోకుండా ఆ హింసకు మమ్మల్ని అప్పచెప్పితే, ఆ మారణకాండకు మమ్మల్ని అప్పచెప్పేస్తే సంతోషంగా మేము కూడా కళ్ళు మూస్తాం. అన్యాయం చేసే మీరే చావునకు తెగించి బరిలోకి దిగితే, న్యాయం కోసం, సత్యం కోసం, సజీవుడి కోసం బ్రతికే మేము చావలేమా? చావటం మాకు చేత కాదా? సత్యం కోసం మరణిస్తే నిత్యత్వంలో మేము ఉంటామన్న నిరీక్షణతో బ్రతికే క్రైస్తవులం మేము. చచ్చిపోవటం మాకు కూడా వచ్చు మా దేవుడి కోసం. నేను చెప్పేది ఒకటే, క్రైస్తవ ప్రజలారా, సేవకులారా, దైవజనులారా, పాస్టర్లందరికీ నేను ఒక్కటే ప్రేమపూర్వకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మార్చి 1వ తారీఖున ఏదైతే ఛత్తీస్గఢ్లో మారణకాండ చేసి ఆడవాళ్ళని చిత్రహింసలు పెట్టాలనుకుంటున్నారో, దయచేసి క్రైస్తవులమందరం మనం ఒకటవుదాం. మనం బయటికి రావాల్సిన పనుల, కేసులు పెట్టాల్సిన పనుల, ర్యాలీలు నిర్వహించాల్సిన పని లేదు. ఒకటే చేయండి, మీ సంఘాల్లో ఉపవాస ప్రార్థనలు చేయండి, కన్నీటి ప్రార్థనలు చేయండి. మన ప్రార్థనే మన ఆయుధం. క్రీస్తు యేసు ప్రభువుల వారు మనకిచ్చిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన చేయటం. రోడ్ల మీదకి ఎవరు రావద్దు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, యేసయ్య ఎప్పుడో చెప్పాడు, ఆయన రాకడకు ముందు ఇలాంటి ప్రతికూలతలు, ఇలాంటి హింసలు, నా పేరిట అనేకులు మీ మీదికి లేస్తారు, నా పేరిట మిమ్మల్ని హింసిస్తారు, నా పేరిట మిమ్మల్ని చంపుతారు, నా పేరిట మిమ్మల్ని మానభంగాలు చేస్తారు, నా పేరిట మీ భార్యల్ని, మీ కూతురుల్ని చెరుస్తారు, ఇవన్నీ జరుగుతాయి అని యేసయ్య ముందే చెప్పాడు. సిద్ధపాటు మనసు కలిగి ఉందాం, సిద్ధపడదాం. ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖున ఇలాంటి ప్రతికూలతలు జరగకుండా ఉండటానికి మనం ప్రార్థన చేద్దాం. సంఘాల్లో ఉన్న సేవకులందరూ మీ సంఘాలకి ప్రకటన చేయండి. ఈ వీడియోని, ఈ న్యూస్ని షేర్ చేయండి. అందరికీ షేర్ చేసి ఒకటిగా మనమందరం క్రైస్తవులమంతా ఒక యూనిటీగా, ఒక తాటి మీద నిలబడి చెయ్యి కలిపి ప్రార్థన చేద్దాం సార్. వీ హ్యావ్ టు ప్రే ఫర్ ఛత్తీస్గఢ్. మన భారతదేశంలో ఉన్నటువంటి, మన భారతీయులు అయినటువంటి, మన క్రైస్తవులు అయినటువంటి వారు హింసకు అప్పచెప్పబడకుండా దేవుడు తప్పిస్తాడేమో అన్నటువంటి ప్రార్థన మనం చేద్దాం. దేవుడు మన కన్నీటిని చూసి, మన కన్నీళ్ళు ఆయన పాదాలని ముడితే, ఆయన హృదయం చెల్లిస్తే ఖచ్చితంగా ఈ మారణకాండ జరగకుండా, ఈ అత్యాచారాలు, నగ్నంగా నడిపించటాలు, చంపడాలు లేకుండా దేవుడు ఆ 1వ తారీఖున పరిస్థితుల్ని ఆపివేయబోతున్నాడు. క్రైస్తవులందరూ ప్రార్థన చేయండి, సేవకులందరూ ప్రార్థన చేయండి. నా తోటి జత పని వారలారా, మీకు 2 చేతులు ఎత్తి జోడించి నమస్కరించి చెప్తున్నాను. పెద్ద సంఘాలు నడిపిస్తున్న సేవకులందరూ, లక్షల మంది, వేల మంది విశ్వాసులున్న సేవకులకు చెప్తున్నాను, మీ సంఘాల్లో అనౌన్స్ చేయండి, ప్రకటించండి, కలిసి ప్రార్థన చేయండి. అట్లీస్ట్ 2-3 డేస్ అయిన ఉపవాసం ఉండి ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఇలాంటి వైపరీత్యాలు, ప్రతికూలతలు జరగకుండా ఉండటం కోసం ప్రార్థన చేయండి. భయపడాల్సిన పని లేదు. అయితే ఉంటాం లేదా పోతాం. బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే నాకు లాభమే అన్న నినాదాన్ని మనం పట్టుకుందాం. ఆ పరిస్థితులు రాకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం.
వస్తే ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాయాలని ఇవ్వటానికి సిద్ధపడదాం. ప్రార్థించండి, అది మన బాధ్యత. దేవుడు తప్పిస్తాడేమో, ప్రార్థించండి, అది మన బాధ్యత. తప్పించినా అది ఆ దేవుని చిత్తానికి మనం వదిలేద్దాం. దయచేసి ఇది ఇప్పటి వరకు ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, కానీ కన్ఫామ్గా ఇది జరుగుతుంది 1వ తారీఖు అనేది మనకు తెలియదు. వాళ్ళైతే డిస్కస్ చేశారు, ఆ మీటింగ్లో ఇలా చేద్దామని మాట్లాడుకున్నారు. దానికి నోటీస్ కూడా ఒకటి రిలీజ్ చేశారు వాళ్ళు. ఇప్పుడు చాలా మందిని పిలుపునిస్తున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం, ప్రార్థనతో దీన్ని మనం జయిద్దాం. గాడ్ బ్లెస్ యూ.